హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో కలిసి మనాలి ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. రాజమండ్రి టు మనాలి కార్లో, మొన్న తీసుకున్నటువంటి ఓన్ కార్లో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలాగా ప్లాన్ చేసాము. దాంట్లో భాగంగా రాజమండ్రి ఇప్పుడు కొవ్వూరు బ్రిడ్జ్ దాటేసాము. ఇప్పుడు విజయవాడ రూట్లో వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వదిలే టీ కాగమాట మనాలికి ప్లాన్ చేసాము. ఫ్యామిలీతో కలిసి వెళ్దామని చెప్పి ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అన్నమాట. కొత్త కార్ తీసుకున్న తర్వాత ప్రతి అప్డేట్ ఉంటుంది అందులో. ఇదేంటంటే మనకి ఫస్ట్ టైం వెళ్ళడం మనాలి కూడా, ఇంత ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కంటెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మేము ఎలా వెళ్తాం అనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూడండి అన్నీ కూడా. ఇక్కడ విజయవాడ దాకా వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే పైన బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఉండాలని చెప్పి ఇట్లా క్యారియర్ చేసాము. రాయమండ్రిలో స్టాక్ లేదంటే ఇక్కడ విజయవాడలో వచ్చి విజయవాడలో తీసుకుంటాము. ఫ్యామిలీ పెద్దది కదా, దానికని చెప్పి ఇక్కడ బ్యాక్ సైడ్ పైన పెట్టొచ్చని ఇలా క్యారియర్ తీసుకున్నాము. బాగుంది ఇది షాప్. ఇక్కడ ఎక్కడ కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. విజయవాడలో ఇంకా క్యారియర్ వేయించిన తర్వాత ఇంకా విజయవాడ నుంచి నాగపూర్ వెళ్ళడానికి ముందు సిద్ధం అవుతున్నాము. ఇలాగ వయా సూర్యాపేట నుంచి వరంగల్ కరీంనగర్ రూట్ వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇప్పుడైతే విజయవాడలో ఉన్నాం, ఇంద్రకీలాద్రి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇదంతా కూడా ఆ ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నైట్ 10 అవుతుంది ఇప్పుడు టైము. మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ మంచిర్యాల దాకా రావడం జరిగింది. 670 కిలోమీటర్స్ దాకా వచ్చాము హౌస్ దగ్గర నుంచి, రాజమండ్రి నుంచి. ఇక్కడ శ్రీతార అనే గ్రాండ్ హోటల్ ఉంటే ఇక్కడ టైం అవుతుందని చెప్పి నైట్ స్టే చేయడానికి ఇక్కడ ఆగుతున్నాము. ఇది నైట్ స్టే చేసే ప్లేస్. రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది, తక్కువలోనే ఉంది, బాగుంది. ఇక్కడే కార్ మన సల్లార్లో కార్ పార్క్ చేసి పైకి వెళ్తున్నాం రూమ్కి. గుడ్ నైట్. డే 1 ఇక్కడితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనాలి వెళ్ళే భాగంగా డే 2 స్టార్ట్ అవుతుంది. మంచిర్యాలలో నైట్ ఇక్కడ స్టే చేయడం జరిగింది, మీకు ఆల్రెడీ చెప్పాను. స్టే అంతా కూడా బాగుంది. తర్వాత ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది టైము. ఇప్పుడు మంచిర్యాల నుంచి నా టార్గెట్ అయితే 670 కిలోమీటర్ అనుకుంటున్నాను. అంటే పిల్లలు అది ఉంటారు కాబట్టి అంత దూరం డ్రైవ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఒక 670 కిలోమీటర్ వరకు అనుకుంటున్నాను. అంటే భూపాల్ దాటాలనేది నా టార్గెట్. దాన్ని బట్టి రీచ్ అవుతాను లేదో చూద్దాము. ఈ మధ్యలో జరిగే కొన్ని ఇంపార్టెంట్ విశేషాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా. బోర్డర్ దాటేసి మహారాష్ట్ర బోర్డర్లోకి ఎంటర్ అయ్యాము. లైట్గా ఫారెస్ట్ ఏరియాలో ఉంది మాట ఇదంతా కూడా నాగపూర్. ఇప్పుడే హైవే ఎండ్ అయిపోయింది, సింగిల్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి. మేబీ ఘాట్ రోడ్ అయి ఉండొచ్చు, చూద్దాం ముందుకెళ్ళి ఎలా ఉంటుందో. ఇప్పటికైతే తెలంగాణ దాటేసాము, మహారాష్ట్ర బోర్డర్లోకి ఎంటర్ అయ్యాము. టైం కరెక్ట్గా 10:15 అవుతుంది. ఓకే, మేబీ ఘాట్ రోడ్ అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మహారాష్ట్ర బోర్డర్ ఎంటర్ అయ్యామట. ఫ్యామిలీ అంతా కూడా టీకి స్నాక్స్కి అవుతారంటే ఇక్కడ ఆపాము. ఈ షాప్లో తీసుకుంటున్నాం స్నాక్స్. ఇక్కడ చాయ్ బాగుంది. ఇదంతా కూడా బోర్డర్లో ఏరియా. ఇక్కడ నుంచి నాగపూర్ ఒక 200 దాకా ఉంది. మధ్యాహ్నం భోజనం కల్లా వెళ్ళిపోవాలన్నది చూస్తున్నాను. కరెక్ట్గా మధ్యాహ్నం 1:30 అవుతుంది. నాగపూర్కి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఆగామట. లంచ్ టైం అవుతుందని చెప్పి హోటల్ సాయిరామ్లో వచ్చాము. మన ఇండియన్ థాలీ 4 చెప్పాము, ఎగ్ రైస్ చెప్పాము. వెయిట్ చేస్తున్నాం దానికోసం. ఇంకా రాలేదు, టైం పడుతుంది, ఒక 10 మినిట్స్. రాగానే చేసి ఎలా ఉందో చూడాలి. మహారాష్ట్రలో ఫస్ట్ టైం తింటున్నాం అన్నమాట ఫ్యామిలీతో కలిసి. మనం చూస్తూ వచ్చి నాగపూర్ సిటీలో ఉన్నటువంటి మెట్రో, కరెక్ట్గా సిటీలో వెళ్తున్నాము. ఇదంతా కూడా నాగపూర్ మెట్రో, నాగపూర్ సిటీ. చాలాసార్లు అనుకున్నాము, ట్రైన్లో అయితే వెళ్ళాము కానీ నాగపూర్ దాటుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగా లైవ్లో సిటీ చూసేలాగా అవకాశం దొరకలేదు. ఈసారి మాత్రం కారులో చక్కగా నాగపూర్ సిటీ చూస్తూ వెళ్తున్నాము. ఇప్పుడే నాగపూర్ దాటేసాము. ఇంకా నాగపూర్ నుంచి భూపాల్ మీదుగా జైపూర్ కూడా వెళ్దాము, రాజస్థాన్ కూడా చూద్దామని చెప్పి ప్లాన్ చేసాము. ఆ రూట్లో వెళ్తున్నాము. స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు ఢిల్లీకి, ఆగ్రా మీదుగా. బట్ ఏంటంటే కొద్దిగా జైపూరు రాజస్థాన్ కూడా కలిసినట్టుగా చూసినట్టుగా ఉంటుందని చెప్పి ఫ్యామిలీ డిసైడ్ అయ్యి ఇలాగా భూపాల్ నుంచి జైపూర్ వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మహారాష్ట్ర బోర్డర్ దాటేసి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. నాగపూర్ టు భూపాల్ రూట్లో ఉన్నాము, మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకా 200 దాకా ఉంది భూపాలు. అది అక్కడ దాకా వెళ్తే ఇంకా అక్కడ నైట్ స్టే చేయడమే.
హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే చక్కగా మంచిర్యాల నుంచి బయలుదేరి భూపాల్ దాకా వచ్చాము. 600 అబోవ్ పైనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఏ ఇబ్బంది లేదు, అంతా బాగా జరిగింది. నాగపూర్, భూపాల్, మధ్యప్రదేశ్ భూపాల్లో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ లాడ్జ్ తీసుకొని ఇప్పుడు నైట్ స్టే చేస్తున్నాము. మళ్ళీ మార్నింగ్ జైపూర్కి వెళ్దామని ప్లాన్ చేసాము ఇక్కడ నుంచి. అది మా ఫస్ట్ అయితే ఇప్పుడు ప్లానింగు. ఇంకా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇది నేను ఉండబోతున్నటువంటి రూమ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, డే 3 స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. నైట్ ఇక్కడే స్టే చేయడం జరిగింది. ఇదే హోటల్. రూమ్ అంతా కూడా చాలా బాగుంది, నీట్గా స్టే చేసాము. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇవాళ వచ్చి జైపూర్ వెళ్ళడానికి అనుకుంటున్నాము. నైట్ లోపు జైపూర్ వెళ్దామని. చూద్దాం ఎలా ఎలా. మీకు టూర్ అంతా ఎలా అనిపించింది ఇప్పుడు దాకా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కార్లో ఎంజాయ్ చేస్తున్నారా? టైం పడుతుందా? ఇంకా ఇవాళ జైపూర్ దాకా వెళ్తాము నైట్కి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా? ఓకే. ఇప్పుడు భూపాల్ సిటీలో ఉన్నామన్నమాట. మనం చూసినట్టయితే ఇదంతా కూడా మెయిన్ భూపాల్ సిటీలో ఏరియా. ఇదంతా కూడా నది చాలా బాగుంది. ఇదంతా కూడా సిటీలో ఇంత మంచి నది ఉందంటే చాలామందికి అట్రాక్షన్ అవుతుంది. భోపాల్లోనే మంచి అట్రాక్షన్ ప్లేస్ ఇది. టూరిస్టులు అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా జైపూర్ అయితే మాత్రం 400 కిలోమీటర్స్ దాకా ఉంది. రాజస్థాన్లోకి అడుగు పెట్టాం. ఫస్ట్ టైం రాజస్థాన్లోకి రావడం. జైపూర్కి వెళ్ళే రూట్లో ఇప్పుడే ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడం జరిగింది. ఇంకా చాలా బాగుంది ఎక్స్ప్రెస్ హైవే. 8 లైన్స్ ఉన్నాయి మొత్తం. ప్రజెంట్ అయితే ఇప్పుడు 8 లైన్స్ కనిపిస్తున్నాయి. 6 లైన్ హైవే అనుకుంటా ఇది. ఫస్ట్ అయితే జైపూర్ వెళ్ళబోతున్నాము. ఇంకా ఒక 250 దాకా ఉంది జైపూర్ ఇక్కడ నుంచి. ఢిల్లీ వచ్చి ఇక్కడ 466 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఢిల్లీ. డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు కరెక్ట్గా రాజస్థాన్ జైపూర్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఢిల్లీ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే సరదాగా ఊరేది బాగుందని చూసుకుంటూ ఇలా ఆగడం జరిగింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కుతున్నాము ఢిల్లీ రూట్కి. అక్కడ దాకా అయితే రోడ్ అస్సలు బాగోలేదు. సింగిల్ రోడ్ వచ్చింది. చాలా వరకు ఇబ్బంది పడ్డాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవే రావడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ముందైతే. ఇది ఇప్పుడు జైపూర్ దగ్గరలో ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే. నైట్ జర్నీ ఇంకొక 1.5 అవర్కి వెళ్ళి ఆపేస్తాము. రూమ్ తీసుకుంటాను. ఢిల్లీ 340 ఉంది మనకి. 8 లైన్ ఎక్స్ప్రెస్ వే ఇది. రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక 70 కిలోమీటర్ దాకా అయితే రోడ్డు లేదు. మధ్యలో సింగిల్ రోడ్ వచ్చింది. చాలా వరకు ఇబ్బంది పడ్డాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వరకు కూడా ఇంక రోడ్ అయిపోయినట్టే ఉంది. 8 లైన్ బాగుంది ఎక్స్ప్రెస్ వే. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్గా జైపూర్ దగ్గరలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఢిల్లీ ఇంకా 200 కిలోమీటర్స్ దాకా ఉంది. అయితే ఇంకా నైట్ 10 అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేసి ఇక్కడ నైట్గా స్టే చేస్తున్నాము మౌర్వీ హోటల్లో. ఇప్పుడే రూమ్ తీసుకోవడం జరిగింది. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాం పైకి. ఇవాళైతే మనకి భోపాల్ నుంచి జైపూర్ దగ్గరలోకి దాకా రావడం జరిగింది. రేపు ఇంక డైరెక్ట్ చండీగఢ్, కల్కా దాకా ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, గుడ్ నైట్. జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు దాకా కూడా. మీరు అనుకోవచ్చు ప్రతిరోజు పలాందరికి వెళ్ళాలని టార్గెట్ అని పెట్టుకుని త్వరగా వెళ్ళిపోతున్నాడేమో అని అనుకోవచ్చు. బట్ అలా ఏం లేదు. ఒక టార్గెట్ ఉంటే బాగుంటుందని తప్ప ఫ్యామిలీతో వస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా స్లోగానే డ్రైవ్ చేసుకుంటూ సేఫ్టీగానే వస్తున్నాను. ఓకే, ఎందుకు చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్గా జైపూర్ దగ్గరలో ఉన్నామన్నమాట. అయితే డే 4 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జైపూర్ నుంచి పంజాబ్ అండ్ హర్యానాకి క్యాపిటల్ అయినటువంటి చండీగఢ్ దగ్గరలోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం ఇవాళ నైట్ లోపు. చూద్దాం ఎలా జరుగుతుంది ఇవాళ జర్నీ. ఇప్పుడే కరెక్ట్గా రాజస్థాన్ దాటేసి హర్యానాలోకి ఎంటర్ అయ్యాము.
ఎక్స్ప్రెస్ వేలో వెళ్తున్నాము. 8 లైన్ ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ టు ముంబై రూటు. ఢిల్లీకి ఇంకో 100-120 దాకా ఉంది. కొంచెం అవుటర్ రింగ్ రోడ్ నుంచి చండీగఢ్ రోడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ వే పూర్తిగా అయితే అవ్వలేదు, మధ్య మధ్యలో ఆగుతూ వస్తుంది. ఓకే, హర్యానాలోకి అడుగు పెట్టాము. చండీగఢ్ సిటీలో కేఎఫ్సీ కోసం చూస్తూ ఇలాగా కేఎఫ్సీ రావడం జరిగింది. చికెన్ అయితే చాలా రోజులు అవుతుందని పిల్లలంతా కూడా అడిగారు కేఎఫ్సీ గురించి. ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్కి ఫైనల్లీ కేఎఫ్సీ తీసుకున్నాము. పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. పెద్ద బకెట్ తీసుకున్నాము, 1300 దా పడింది. ఓకే, ఎంజాయ్ చేయండి రా. కరెక్ట్గా చండీగఢ్ ఊరు దాటేసి షిమ్లా రూట్లో వెళ్తున్నాము. ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది షిమ్లాకి వెళ్ళే రూట్లో. ఆ వీడియో మనం లైవ్లో చూడొచ్చు. ఇక్కడి నుంచి అంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం కొంచెం చలి నార్మల్గానే ఉంది, అంత హెవీగా అయితే ఏం లేదు. చూద్దాం ముందుకు వెళ్ళే కొద్ది ఎలా ఉంటుంది అనేది. అయితే షిమ్లా కంటే కూడా మనాలిలో ఎక్కువ -డిగ్రీస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడే హర్యానా దాటేసి హిమాచల్ ప్రదేశ్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఘాట్ రోడ్ అంతా కూడా బాగా హెవీగా ఉంది. ప్లస్ ఘాట్ రోడ్లు ఇప్పటిదాకైతే మాత్రం డబల్ లైన్ ఉంది. ఘాట్ రోడ్లో కూడా డబల్ లైన్ ఉంది, బాగా అనిపించింది. చూద్దాం ముందుకెళ్తే ఎలా ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఓకే, ఈ రూట్లో హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ వచ్చినటువంటి ఏరియా ఇది. పెద్ద పెద్ద హైట్ బిల్డింగ్స్తో బాగుంది లొకేషన్ చూడడానికి అయితే. కొంచెం షిమ్లా ఇంకా 75 కిలోమీటర్స్ దాకా ఉంది. నువ్వు షిమ్లాకి వెళ్ళే దారిలో మొత్తం ఘాట్ రోడ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. పొగ కూడా, మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది, స్నో కూడా. లక్కీ ఏంటంటే ఇక్కడ డబల్ లైన్ ఉంది ఘాటీలో, దానివల్ల కొంచెం ఇబ్బంది లేకుండా బాగుంది డ్రైవ్ చేయడానికి కూడా. కొండపైనే ఇల్లు కట్టడాలు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద కేఎఫ్సీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ టూరిస్టుల కోసం. పైనుంచి వచ్చేదారి ఒకటి, కింద నుంచి వెళ్ళేదారి ఒకటి, 2 వేస్ ఉన్నాయి ఇక్కడ. వెళ్ళేదారి సపరేట్, ఇది సపరేట్. మనకి బోర్డుగా కనిపిస్తుంది. షిమ్లా ఇంకా 53 ఉంది. సోలాన్ అనే ఒక ఊరు వచ్చి 7 ఉంది. హైఘాట్ 5 ఉంది. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్కి ఆ ఊరంతా ఎంత బాగా మెరిసిపోతుంది. ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఒక 2 కళ్ళు సరిపో అనిపిస్తుంది, అంత బాగుంది. హాయ్ గైస్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షిమ్లా దగ్గరలోకి వచ్చామన్నమాట. ఒక 15 కిలోమీటర్లు ఉంది ఇంకా. అయితే ఇంకా టైం అవుతుందని డిన్నర్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ దొరికింది. ఇప్పుడు దాకా ఈ దగ్గరలో అక్కడ కూడా చికెన్ అనేది దొరకలేదు పెద్దగా. మరి ఏంటంటే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ దొరికింది, ఆర్డర్ ఇవ్వడం జరిగింది, తయారు చేస్తున్నారు. ఇప్పుడు షిమ్లా దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది, బాగా చాలా ఎక్కువ పెట్టేస్తుంది ఇక్కడ. ఎందుకంటే చలి కోసమే కదా ఇక్కడికి వచ్చేది మనం. మమ్మీ డాడీ షిమ్లా దగ్గరలోకి వచ్చేసాము. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వాతావరణం కానీ? అంటే మన ఇంటి దగ్గర 28 ఉంది టెంపరేచర్, ఇక్కడ 8 మాత్రమే ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చల్లగా ఉంది. ఇలాంటి చలి నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ మారడి మిల్లి రంపచోడవరం అడవుల్లో కూడా ఇంత చలి చూడలేదు. ఇంత టెంపరేచర్ ఈ మార్చి నెలలో ఇంత చలి చూడలేదు. ఇంత ఎత్తైన కొండలు కూడా చూడలేదు. కార్తీక్, ఇక్కడ చలి ఎలా పెడుతుందన్నా? ఎక్కువైపోయిందా? ఇస్తే ఎలా అనిపిస్తుంది చలి? హర్షబాబు చలి పెడుతుందా నీకు? మాధవ్ చలి పెడుతుందా? హేమంత్ బాబు ఎలా అనిపిస్తుంది? వెచ్చగా దుప్పటి కప్పుకున్నావా? చెప్పు.
చల్లగా ఉంది, చాలా గట్టి. ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ మనం సర్వైవ్ అవ్వాలంటే? టీ కూడా ఎక్కువ తాగండి guys. ఇంకా ఏసీ వేసుకుని ఉండొచ్చు అసలు ఇక్కడ? గడ్డి గడ్డికి పోతాం guys. చాలా చల్లగా ఉంది guys. కార్లో డ్రైవింగ్ ఎలా అనిపించింది ఇప్పుడు దాకా ఘాటీ రోడ్లో? బాగుంది, చాలా బాగుంది guys. ఎంజాయ్ చేసావు బాగా? బాగా enjoy చేసాం. రేపు స్నో చూడబోతున్నావు రేపు ఎల్లుండి, కానీ ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేస్తావా?